ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినముని కృపచేత అనుగ్రహించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు దేవా. నీ వాక్యములో ఉన్న నాయన ఆశీర్వాదమును మాకు అనుగ్రహించును. వినగలిగిన చెవిని, గ్రహించుకునే మనస్సును కలిగి నీ వాక్యమును నాయన మా హృదయంలో భద్రపరచుకుంటకు సహాయము చేయమని, నీ ఆశీర్వాదములతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తినని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరివచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినన్ను. ప్రవక్త అయిన యెషయా దేవుని ఆవరణంలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క మందిర ఆవరణంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక దృశ్యమును చూసినాడు. దేవుని యొక్క వస్త్రపు చెంగు, ఆయన యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధిని ఆయన చూసినప్పుడు తాను ఎంత అపవిత్రమైన జీవితమును జీవిస్తున్నాడు. ఆయన సేవలో ఉన్నాడు, అప్పటికే ప్రవక్తగా ఉన్నాడు. దేవుని కార్యములలో నిమగ్నంగా ఉన్న ఒక వ్యక్తి తన నిజస్థితిని గ్రహించుకున్నది దేవుని ప్రసన్నతకు వచ్చినప్పుడు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రసన్నతను చూసినప్పుడు తాను ఎంత ఇంకా దిగజారి ఉన్నాడు, అక్కడ ఇంకా ఎంతగా తాను సరి చేసుకోవాలి అన్న కార్యమును గ్రహించుకొని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యన నివసించేవాడిగా ఉన్నాను అని తన్ను తాను దేవుని సన్నిధిలో అప్పగించుకునే కార్యమును మనం చూస్తూ ఉన్నాం. తాను సేవలో ఉన్నాడు, దేవుని కార్యంలో ఉన్నాడు, అయినను తన పెదవులు అపవిత్రమైనవి అని గ్రహించుకునేదానికి దేవుని ప్రసన్నతకు రావాల్సి వచ్చింది. ఈ దినము చాలా మంది దేవుని సన్నిధిలో నేను ఈ కార్యము చేస్తున్నాను, నేను దేవుని ఆలయానికి వెళ్తున్నాను, క్రమముగా ఉంటాను, నాలో ఈ మంచి గుణములు ఉన్నాయి అనుకుంటూ గర్విస్తూ ఉంటాము. అయితే దేవుని యొక్క వాక్యము నిన్ను స్పందించినప్పుడు మాత్రమే నీ నిజస్థితిని నీవు గ్రహించుకొనగలవని గ్రహించుకుంటూ నీవు దేవుని సన్నిధికి రావాల్సిన వ్యక్తిగా ఉన్నావని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. నీ నిజస్థితిని నీవు గ్రహించుకొనకుండగా నీవు ఇంకా లోకములో కలిసిపోతూ లోక కార్యములలో నీవు ఇంకా వారితో లోకస్తులతో కలిసిన జీవితం కలిగి ఉంటూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నాతో మాట్లాడాలి, ఆయన నన్ను దర్శించాలన్న మనసు లేకుండా వచ్చినట్లయితే నీవు వచ్చిన రీతిగా తిరిగి వెళ్ళిపోతావు. అయితే ఎవరైతే దేవుని యొక్క ప్రసన్నతలోకి వచ్చినప్పుడు తమ యొక్క హృదయమును సిద్ధపరచుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క ప్రసన్నతలో ఆయన వైపు చూడాలని ఆశిస్తారో వారికి ఇలాంటి ప్రత్యక్షతలను ప్రభు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు, ఇలాంటి విడుదలను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవుని కార్యంలో ఉన్నప్పుడు, దేవుని సేవలో ఉన్నప్పటికీ దేవుని సేవకుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయంకు వచ్చినాడు, మందిర ఆవరణ ఆయన చూసినది, దేవుని యొక్క ప్రసన్నతను చూసినాడు, ఆయన యొక్క వస్త్రపు చెంగును చూసినాడు, ఆయన యొక్క కార్యమును చూసి ఆశ్చర్యపడ్డాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నివసించేవాడిగా ఉన్నాను అని తను తాను ఒప్పుకున్నప్పుడు ఒక గొప్ప కార్యం అక్కడ జరగటం చూస్తూ ఉన్నాము. అక్కడ శరాపులలో ఒక శరాపు ఆయన యొద్దకు ఎగురుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక మండుచున్న అగ్ని కొరివిని తీసుకొని ఆయన యొక్క పెదవులు కాల్చినప్పుడు తన పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. తన పెదవులు దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడిన దాన్ని బట్టి తన యొక్క జీవితము ఒక నూతనమైన మలుపునకు మార్చబడినది. ఈ ఉదయ కాలమున
నీవును నీ జీవితంలో ఒక మలుపు కావాలి, నీ జీవితంలో ఒక మార్పు కావాలి, ఎన్ని దినములు నేను ఇలాగనే ఉంటాను అనుకున్నట్లయితే మొదటిగా నిన్ను నీవు పరీక్షించుకొని నీ బలహీనతలను ప్రభు తన యొక్క అగ్ని చేత కాల్చినట్లుగా నిన్ను నీవు అప్పగించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు అలాగ చేసినట్లయితే ఆయన నీలో ఉన్న ప్రతి మలినమును కాల్చి నీ జీవితమును ఒక సువర్ణముగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. నీవు నీ బలహీనతను ఒప్పుకోవాలి. యెషయా ఒప్పుకున్నాడు, నా పెదవులు అపవిత్రమైనవి అని, నా పెదవులు అపవిత్రమైన వారి మధ్యలో నివసించేవిగా ఉన్నాయని ఆయన ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకొనటం ద్వారాగా విడుదలను పొందుకున్నాడు, దేవుని యొక్క కృపను సంపాదించుకున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాలమున నీవు అలాగున్నావా? నీ జీవితంలో ఇంకా ఏదైనా బలహీనత ఉన్నదా? దేవుని సన్నిధికి వచ్చి వాటిని ఒప్పుకొని సరిచేసుకోమని ప్రభు నీకు ఒక తరుణం ఇస్తున్నాడు. ఇవ్వబడిన తరుణాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇవ్వబడిన సమయాన్ని నీవు సద్వినియోగపరచుకున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము ఆయన నిన్ను బాగు చేసి నీలో ఉన్న మలినమును కాల్చివేసి ఒక నూతనమైన వ్యక్తిగా మార్చి అనేకుల మధ్యలో నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కృపను సంపాదించుకోవాలా? ఆయనలో నీవు ఇంకను స్థిరపడాలా? ప్రభు సెలవిస్తున్న కార్యము ఆయన సన్నిధికి రా, నీ బలహీనతలు ఒప్పుకో, ఆయన చేత విడుదలను సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు ఆధారభూతుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాలంలో నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ సింహాసనములకు ముందుగా మేము నిలబడాలంటే మాలో ఉన్న ప్రతి మలినము కాల్చబడాలనేది మేము గ్రహించుకొని నీ సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని మేము సరిచేసుకొని నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.